రాంపూర్ అనే ఊళ్ళో పూజ ఆటో నడిపిస్తూ ఉంటుంది. ఆమె గర్భవతి. 2 నెలల ముందరే ఒక దుర్ఘటనలో ఆమె భర్త చనిపోతాడు. అప్పట్నుంచి ఇంటి బాధ్యతంతా పూజపైనే పడింది. ఆమెతో పాటు ఆమె అత్తగారు కూడా ఉంటూ ఉంటుంది. ఆమె పూజని చాలా ఇబ్బంది పెట్టేది. పూజ దుర్గామాతకి పరమ భక్తురాలు. దుర్గామాతని పూజించకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లేది కాదు. రైల్వే స్టేషన్ దగ్గర తన ఆటో పెట్టుకొని గిరాకీ లభించగానే వారిని తమ గమ్యస్థానాలకు చేర్చేది. రోజంతా ఆటో నడిపితే వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని నడిపేది. ఒకరోజు సాయంత్రం పూజ ఇంటికి రాగానే, అత్తయ్య, ఇదిగోండి ఈరోజు సంపాదన. ఏమిటి, ఇంతేనా? రోజంతా ఇంత కొంచెమే సంపాదించావా? అవునత్తయ్య, ఈరోజు ఎక్కువ మంది ప్రయాణికులు రాలేదు. నన్ను పిచ్చిదాన్ననుకుంటున్నావా? డబ్బులు నీకు నీ పుట్టబోయే పిల్లల కోసం దాచుకుంటున్నావా? పైగా కొంచెమే దొరికిందని చెప్తున్నావా? లేదత్తయ్య, నేనేం సంపాదించానో మొత్తం తెచ్చి మీకే ఇచ్చేస్తున్నాను. నా దగ్గర ₹1 కూడా ఉంచుకోవడం లేదు. మరుసటి రోజు ఒక్క ప్యాసింజర్ కూడా రాలేదు. అయ్యో, ఇదేంటి, సాయంత్రం కూడా అయిపోయింది, ఇవాళ ఒక్క సవారీ కూడా దొరకలేదు. ఈరోజు వంట ఎలా చేయడం? నేనంటే ఎలాగోలా పస్తులుంటాను, కానీ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాటేమిటి? బిడ్డని ఆకలితో ఎలా ఉండనివ్వను? లేదు లేదు, ఒక్క సవారీ అయినా దొరకాలి, లేదంటే ఈరోజు పస్తులుండాల్సిందే. ఆ వస్తున్న అయ్యగారికి ఎక్కడికో వెళ్లాల్సినట్టుంది. అయ్యగారు, ఎక్కడికైనా వెళ్ళాలా? వెళ్ళాలి. రండయ్యగారు, నేను దింపుతాను మిమ్మల్ని. లేదు లేదు, నా డ్రైవరు బండి తీసుకుని వస్తున్నాడు, నేను ఆటోలో వెళ్ళను. పూజ ఎంతగానో బాధపడుతుంది. ఆ రోజు ఒక్క సవారీ కూడా దొరకదు. వట్టి చేతులతోనే ఇంటికి వస్తుంది. అరే, ఏంటి చూస్తున్నావు? ఏది ఈరోజు సంపాదన? ఇలా ఇవ్వు. అత్తయ్య, ఈరోజు ఒక్క సవారీ కూడా దొరకలేదు, వట్టి చేతులతోనే ఇంటికి రావాల్సి వచ్చింది. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు, మొత్తం డబ్బులు నువ్వే ఉంచేసుకుంటున్నావు. ఉండు, ఇప్పుడే నీ పని చెప్తాను. నిజానికి ఆ ఆటో ఆమె భర్త అమిత్ది. అమిత్ చనిపోయాక ఆ ఆటోను పూజ నడిపించడం మొదలుపెట్టింది. పూజ తన భర్తను గుర్తు చేసుకొని ఎంతో ఏడుస్తుంది. కాని ఏం చేయగలదు? అత్తగారి గయ్యాళితనం ముందు ఏమీ చేయలేకపోతుంది. ఆ విధంగా రోజులు గడుస్తూ ఉంటాయి. అత్తగారికి ఆమెపై కొంచెం కూడా దయ ఉండదు. మరుసటి రోజు పూజ దుర్గామాత మందిరానికి వెళుతుంది. అక్కడ దుర్గామాతతో పూజ ఇలా అంటుంది, హే దుర్గామాత, నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. నా బిడ్డని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలమ్మా. నా బిడ్డకు ఏ కష్టం కలగకుండా చూడు తల్లి. తర్వాత రోజులాగే ఆటో తీసుకుని పనిలోకి వెళ్ళిపోతుంది. స్టేషన్కి వెళ్ళి అరుస్తూ సవారీని పిలుస్తూ ఉంటుంది. రండి రండి ఆటో, రండి రండి, నా ఆటో ఎక్కండి, మిమ్మల్ని మీ గమ్యస్థానానికి చేరుస్తాను, రండి బాబు రండి. ఇంతలో పూజకు ఆటో కోసం ఎదురు చూస్తున్న ఒక స్త్రీ కనిపిస్తుంది. పూజ ఆమె దగ్గరకు వెళ్ళి, సోదరి రండి, ఎక్కడికెళ్ళాలి మీరు అని అడుగుతుంది. నా ఆటోలో మిమ్మల్ని దింపుతాను, రండి సోదరి అంటుంది. అరే, నువ్వు గర్భవతివి కదా, ఈ పరిస్థితుల్లో పనిచేస్తున్నావా? నీకేమీ కష్టంగా లేదా? నేను పేదదాన్ని సోదరి, కష్టం గురించి ఆలోచిస్తే ఎలా సంపాదించను? సంపాదించకపోతే తిండెలా తినను? నా కడుపులోని బిడ్డని ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికే ఇంత కష్టపడుతున్నాను సోదరి. నా బిడ్డని పస్తులుంచలేను సోదరి. నిన్ను కలిసాక అమ్మంటే ఏమిటో నాకివాళ అర్థమైంది. నిన్ను చూస్తే చాలా జాలి కలుగుతోంది. ఇంత కష్టమైన పనిని నవ్వుతూ చేస్తున్నావా? పేదదాన్ని కదా సోదరి, తప్పదు ఇదంతా. ఆ దుర్గమ్మ దయ వల్ల నా బిడ్డ భవిష్యత్తు బావుంటే అంతే చాలు సోదరి. నా బిడ్డ నాలాగా మాత్రం కష్టపడకూడదు. నువ్వు ఎంతో మంచిదానివి, దుర్గామాత నీకు మేలే చేస్తుంది. నీకు నా ప్రణామాలు సోదరి. అయ్యో అదేంటమ్మా, అలా అనకండి, రండి మిమ్మల్ని దింపుతాను. ఆ మహిళ పూజ ఆటో ఎక్కి కూర్చుంటుంది. కొంచెం దూరం వెళ్లేసరికి పూజకు కడుపులో నొప్పి రావడం మొదలు పెడుతుంది. నొప్పితో బాధపడుతున్న పూజ ఆటో ఆపి కిందకి దిగి కూర్చుంటుంది. అయ్యో, ఏమైంది నీకు? నా కడుపులో చాలా నొప్పిగా ఉందమ్మా, ఈ నొప్పి భరించలేకపోతున్నాను. దుర్గామా, ఏం చేయను? నా బిడ్డను రక్షించు తల్లి. ఆగు, నేనిప్పుడే అంబులెన్స్ ను పిలుస్తాను అని చెప్పి
ఆ మహిళ అంబులెన్స్ ను పిలిచి పూజను హాస్పిటల్కు తీసుకువెళుతుంది. ఇదే నీకు డెలివరీ టైం అమ్మా, దానికోసం నువ్వు 50,000 రూపాయలు కౌంటర్లో కట్టాలి, దాని తర్వాతే ఏమైనా చేయగలం అంటారు డాక్టర్. 50,000? నా దగ్గర అన్ని డబ్బులు లేవయ్యా, నేను చాలా పేదదాన్ని. డాక్టర్ గారు ఏదో ఒకటి చెయ్యండి, నేను అన్ని డబ్బులు ఇచ్చుకోలేను. డబ్బులు లేకపోతే ఏదైనా చిన్న హాస్పిటల్కి వెళ్ళలేకపోయావా? ఇప్పుడు మేమేం చేయలేం, మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి డబ్బులు ఏర్పాటు చేసుకో. పూజ అత్తగారికి ఫోన్ చేసి విషయమంతా చెప్తుంది. ఫోన్ పెట్టవమ్మా, ఇన్ని డబ్బులు నేనెక్కడి నుంచి తేగలను? డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా? అక్కడే పడేడు, నేనేం చేయలేను, పెట్టు ఫోను అని చెప్పి అత్తగారు ఫోన్ పెట్టేస్తుంది. కనీసం ఆమెను చూడడానికి కూడా రాదు. డబ్బులు లేకపోవడం వల్ల పూజను హాస్పిటల్ నుంచి పంపించేస్తారు. నువ్వు నా బిడ్డను రక్షించు తల్లి. ఇంతలో మరలా ఆ మహిళ పూజ వద్దకు వస్తుంది. అరే, నువ్విలా బయటెందుకున్నావు? నేను నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేశాను కదా. ఏం చేయనమ్మా, హాస్పిటల్ వాళ్ళు 50,000 రూపాయలు కట్టమన్నారు. అన్ని డబ్బులు నేనెక్కడి నుంచి తీసుకురాగలను? అందుకే వాళ్ళు నన్ను బయటకు పంపించేశారు. నువ్వు నాతో పద, దగ్గర్లోనే దుర్గామాత గుడి ఉంది, అక్కడ మనకు ఆశ్రయం లభిస్తుంది. పూజ ఆ మహిళతో పాటు దుర్గామాత మందిరానికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక అందమైన పిల్లాడు పుడతాడు. హే దుర్గామాత, నీకు శతకోటి ప్రణామాలు, నన్ను నా బిడ్డను కాపాడావు తల్లి. పూజ, దుర్గామాత తన భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టదు. అరే, నీకు నా పేరు చెప్పలేదే, మీకెలా తెలుసు నా పేరు? మీరు సాక్షాత్తు ఆ దుర్గామాతలాగే వచ్చారు. మీరు ఎవరు సోదరి? అప్పుడే ఒక చమత్కారం జరుగుతుంది. అక్కడంతా బోలెడంత వెలుగు వస్తుంది. ఆ మహిళ దుర్గామాత రూపంలో పూజ ఎదురుగా నిలుస్తుంది. మీరు స్వయంగా దుర్గామాత? నా జన్మ ధన్యమైంది తల్లి, మీరు ఇదంతా నా కోసం చేశారా? అవును పూజ, ఇంతవరకు నేను నిన్ను పరీక్షించాను. బిడ్డ కోసం అంత నొప్పులు భరిస్తూ కూడా నువ్వు నన్ను మర్చిపోలేదు. నువ్వు పరీక్షలో నెగ్గావు తల్లి. ఈ రోజు నుంచి ఏ లోటు లేకుండా నీ జీవితం సుఖంగా ఆనందంగా ఉంటుంది. నీ బిడ్డ సర్వగుణ సంపన్నుడవుతాడు. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే వాళ్ళు బండరాయిగా మారిపోతారు. సంవత్సరం పాటు అలాగే ఉండి నీ ఇంటి అందాన్ని పెంచుతారు. తథాస్తు అని చెప్పి దుర్గామాత అంతర్ధానమైపోతారు. పూజ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. దుర్గామాత దీవెన మేరకు ఆమె ఇల్లు ఒక పెద్ద బంగ్లాగా మారిపోతుంది. ఇప్పుడు ఆమెకు దేనికి లోటుండదు. ఆమె తన కొడుకుని ఎంతో బాగా పెంచుతూ సంతోషంగా ఉంటుంది. కానీ ఆమె తన ఆటోను మాత్రం విడిచిపెట్టలేదు. ఇంట్లోనే అందంగా అలంకరించి పెట్టుకుంటుంది. కొన్ని రోజులకు అత్తగారికి ఈ విషయమంతా తెలిసి దురాశతో మళ్ళా పూజ వద్దకు వస్తుంది. అమ్మాయి పూజ, ఏమిటిది? నన్ను ఆ గుడిసెలోనే వదిలేసి నువ్వింత పెద్ద బంగ్లాలో ఉంటున్నావా? మీరే అన్నారు కదత్తయ్య, నాకు నా బిడ్డకి మీ దగ్గర ఏమీ లేదని. మా కోసం మీరేమీ చేయలేనన్నారు కదా. మరి ఈరోజు ఎందుకు వచ్చారత్తయ్య? నీతో కలిసి ఉండడానికి వచ్చానమ్మా. నాకు అప్పుడు మతిపోయింది, అందుకే ఏవేవో వాగాను. అవన్నీ మర్చిపో పూజ. ఎంతైనా నువ్వు నా కోడలివి కదా. ఈ విషయం అప్పుడు గుర్తురాలేదా అత్తయ్య? ఆ రోజు మా కర్మకి మమ్మల్ని వదిలేశారు. కమల ఇంక భరించలేకపోతుంది. మళ్ళా మునుపట్లాగా మాట్లాడడం మొదలు పెడుతుంది. అయ్యో, ఏమిటిది? ఏం జరుగుతోంది? నేను మీకు ముందరే చెప్పాను కదా ఇలా జరుగుతుందని. దుర్గామాత స్వయంగా నాకు వరమిచ్చారు. నాకు కీడు చేసేవాళ్లు 1 సంవత్సరం పాటు విగ్రహంగా మారిపోతారని. ఇప్పుడు ఆ శిక్ష మీరు అనుభవించి తీరండి. కమల ఒక విగ్రహంగా మారిపోతుంది. అక్కడి నుంచి కదలలేదు. కానీ ఆమె చేసిన తప్పులకు పశ్చాత్తాపడి కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అప్పటినుంచి పూజ తన బిడ్డతో సంతోషంగా ఉంటూ ఉంటుంది. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.